హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ముందుగా మీ అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో సంక్రాంతికి చేసుకునే బియ్యం పొంగలి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సంక్రాంతి పండగకి కాదండి, ఏ పండగకైనా కూడా ఇలా పొంగల్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. దేవుడికి పెట్టే పొంగలి మనం టేస్ట్ చూడకుండానే పక్కా ఇలా కొలతలతోటి చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకున్నానండి. మీరు చిన్న గ్లాస్ తీసుకున్నా, పెద్ద గ్లాస్ తీసుకున్నా అదే గ్లాస్ తోటి కొలతలు వేసుకోండి. అదే గ్లాస్ తోటి పావు గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకొని రెండిటిని శుభ్రంగా వాటర్ తోటి కడిగేసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ వేసి పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోండి. ఇందులోకి పచ్చిశనగపప్పు బదులు మీరు పెసరపప్పునైనా వేసుకోవచ్చండి. ఇది పొంగల్ చేసుకునే గిన్నెకి పసుపు రాసి కుంకుమ పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే వాడతానండి. కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకొని వాడుకోండి. ఇప్పుడు ఇందులోకి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పాలు వేసుకోండి. మీకు పాలు ఎక్కువ లేకపోతే కనుక ఒక గ్లాస్ పాలు వేసుకొని 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. పాలు ఎక్కువ ఉంటే 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని పొంగేంత వరకు ఉండనివ్వాలి. ఈలోపు మనం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఇలాగ కడిగేసి పెట్టేసుకోండి. నేను తీసుకున్నవి సన్నవి కాబట్టి నానపెట్టేసుకోవట్లేదండి. మీరు కనుక లావువి తీసుకుంటే నానపెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా పొంగలి 4 వైపులా పొంగేంత వరకు పొంగించుకున్న తర్వాత నానపెట్టేసుకున్న బియ్యాన్ని ఇలా ఇందులోకి వేసేసుకోండి. వేసుకొని ఒకసారి గరిటె పెట్టి బాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి. లావు సగ్గుబియ్యం వేసుకునేటట్లయితే గనక ఇప్పుడే వేసేసుకోవాలి. నేను సన్నవి కాబట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలాగా వేసేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇలా బాగా ఎసరంతా పోయి అన్నం ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఎసరు సరిపోలేదు అంటే గనక ఈ టైంలో కొంచెం వేసుకొని ఉడికించుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మనము గెరిటె పెట్టి అన్నాన్ని మెదిపేసుకున్నామంటే ఇంకా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల పొంగలి మెత్తగా ఉండి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. ఇలాగా బాగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. మనం గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్ తోటి గ్లాసు పావు వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా వేసుకొని ఒకసారి బెల్లం కరిగేంత వరకు ఇలాగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు లేకపోతే కొంచెం సాల్ట్ అయినా వేసుకోండి. ఇలా ఒకసారి వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా అడుగు నుంచి పైకి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4 యాలకుల్ని పౌడర్ చేసుకొని ఇలాగ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఒక్క నిమిషం పాటు ఉడికించుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే బెల్లం కరిగిపోయింది. అంతా బాగా సాఫ్ట్‌గా అయిపోయింది కదా. పాయసం మనకి చల్లారే కొంది గట్టిగా అయిపోతుంది కదా. మనకి పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక పావు గ్లాస్ వరకు వేసేసుకొని మరలా ఒకసారి కలపండి. చివర్లో ఇలా పాలు పోసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చి పాలు గనుక వేసుకున్నట్లయితే ఇంకొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోండి. నేను కాచిన పాలు వేసుకున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరొక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం చేసుకున్న పాయసంలో వేసి ఒక్కసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే మనకి వేడి వేడిగా పాయసం రెడీ. దేవుడికి ప్రసాదంగా పెట్టేసి చక్కగా తినేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. చూసారు కదా, ఈ పద్ధతిలో ఈ కొలతల ప్రకారం చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా పాయసం వస్తుందండి. ఇందులోకి ఇలా ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.